హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఫ్రాంచైజీ కింద ఉండే ఆపరేటర్ వాళ్ళు డిఫరెంట్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. వాళ్ళకి ఒక యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేద్దాము, ఎవరు ఫ్రాంచైజీ ఎలా క్రియేట్ చేస్తాడనేది చూద్దాము. సో ఫ్రాంచైజీ ఫస్ట్ వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఈ మూడు హారిజాంటల్ లైన్స్ దగ్గరికి వెళ్ళి సేల్స్ ఛానల్, ఆ మెనూ నేమ్ ఏమో సేల్స్ ఛానల్ ప్రొఫైల్ సెల్ఫ్ బిఎస్ఎన్ఎల్, అది క్లిక్ చేస్తే మీకు స్టాఫ్ ఇన్ఫర్మేషన్ అనే రైట్ సైడ్ వర్కింగ్ ఏరియా దగ్గర స్టాఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఆ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినాక కిందన న్యూ అని ఉంది. న్యూ అని క్లిక్ చేస్తే మీరు ఆ స్టాఫ్ నేమ్ అంటే మీ కిందన పనిచేసే ఆపరేటర్కి ఒక యూజర్ కోడ్, ఏ పేరు అయితే ఆ పేరు, మీకు ఆయనకి ఏ యూజర్ కోడ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఆ యూజర్ కోడ్ కూడా మీరు అసైన్ చేయొచ్చు. మిగతా ఆ నెంబరు, మొబైల్ నెంబరు, ఆయన మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ బేసిక్ అడ్రస్, ఈ స్టాఫ్ పొజిషన్ మీరే క్రియేట్ చేస్తున్నారు ఎవరికి, మీ ఆపరేటర్కి. సో స్టాఫ్ పొజిషన్ తప్పకుండా ఇదేం పెట్టాలి, ఫ్రాంచైజీ ఆపరేటరే. సో అడ్రస్, ఒక అడ్రస్, లీడర్. సో మీ ఫ్రాంచైజీ మేనేజర్ యొక్క ఎవరు, ఈ ఫ్రాంచైజీ ఆపరేటర్లు అందరూ ఫ్రాంచైజీ కింద ఉంటారు కాబట్టి మీరే ఆయనకి లీడర్ అవుతారు. క్లిక్ ఆన్ ఓకే. టెలిఫోన్ నెంబర్ దగ్గర 0 ముందు యాడ్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. ఓకే చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆపరేటర్కి ఆ యూజర్ కోడ్ అసైన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎంతమంది ఆపరేటర్లు ఉంటే అంతమందికి మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేయొచ్చు. మరియు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం రాజు అనే ఆయనకి ఒక ఆపరేటర్ కోడ్ అసైన్ చేసాము. ఆ కోడ్ ఇది అండ్ స్టేట్ ఏమో యాక్టివ్. ఈ విధంగా మీరు ఎంతమంది ఆపరేటర్లైనా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.